ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి వైద్య ప్రపంచానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి, నిత్య పరిశోధకుడు, విద్యార్థి, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ శ్రీ డి నాగేశ్వర రెడ్డి గారు. డాక్టర్ గారు, ముఖ్యంగా గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఉదరకోశ సంబంధ వ్యాధులకు సంబంధించింది కదా. సో దీంట్లో మా వాళ్ళు సమర్పించిన మీకు వచ్చిన అవార్డ్స్, మీరు ఇచ్చిన లెక్చర్స్, మీరు ఇచ్చిన పరిశోధన పత్రాలు, ఈ మొత్తం చదివితే ఈ కార్యక్రమం మొత్తం ఇదే చదవడం అయిపోతుంది. కానీ ఇంత అచీవ్మెంట్, ముఖ్యంగా భారత ప్రభుత్వం అత్యున్నత సేవలకు ఇచ్చే ప్రముఖ వాటి పద్మశ్రీ కానీ పద్మభూషణ్ ఇటువంటి వాటితో పాటు ఎన్నో ప్రపంచవ్యాప్తంగా అనేకమైన పురస్కారాలు మీకు లభించినాయి. సో మీరు ఒక వైద్య విద్యార్థిగా, ఒక వైద్యుడిగా ఆగిపోలే, ఓ పరిశోధకుడుగా పనిచేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది మోటివేషన్ చూస్తుంటే ఇప్పుడు యాక్చువల్లీ నా స్టూడెంట్ కెరీర్ చూస్తే అంటే చిన్నప్పుడు చాలా అంత కెరీర్ ఉండేది కదా. అంటే మేము విశాఖపట్నంలో పుట్టాను. మా బ్రదర్స్ ముగ్గురు ఉండేవాళ్ళు, సిస్టర్ అనమాట. మా ఫాదర్ అక్కడ ప్రొఫెసర్ ఆఫ్ పెథాలజీ ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. మేము ముగ్గురు చాలా అల్లరిగా ఉండేవాళ్ళం అనమాట. నేను ఎంత అల్లరంటే చిన్నప్పుడు మా ఇంట్లో చాలా విసుకునేవాళ్ళు. చాలా చిన్నప్పుడు మేము ముగ్గురు బ్రదర్స్ ఉన్నప్పుడు మా చిన్న బ్రదర్ 1 year ఏజ్ ఉన్నప్పుడు విశాఖపట్నంలో అప్పుడు సమ్మర్లో చాలా వేడిగా ఉండేది. వేడిగా ఉంది అప్పుడు ఎయిర్ కండిషనింగ్ అవన్నీ ఉండేది కాదు. సో మేము చాలా వేడిగా ఉంది బ్రదర్కి అని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి మూసేస్తే ఎవరు తెలియలేదు బ్రదర్ ఫ్రిడ్జ్లో ఉన్నాడని. ఒక 1 hour తర్వాత మా మదర్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అక్కడ అంతా నీలంగా అయిపోయాడు. అంటే అలాగా కొంచెం తర్వాత ఏం పర్వాలేదు, అంత బాగానే ఉన్నారు. అదేవిధంగా పెట్రోల్ కార్ ఎలా నడుపుతుంది అని ఒక క్యూరియాసిటీ ఉండేది మాకు చిన్నప్పుడు. నేను అప్పుడు ఎంత 5-6 years ఉండేవాడిని. మేము ముగ్గురు బ్రదర్స్ కలిసి కొంచెం కార్లో నుంచి పెట్రోల్ తీసి గరాజ్లో పెట్రోల్ అగ్గిముట్టే చూసామన్నమాట. అది అంతా కాలిపోయింది, గరాజ్ అంతా కాలిపోయింది. ఇవన్నీ చూస్తే మా పేరెంట్స్ ఏమో చాలా ఇది ఉండేది, ఇంత అల్లరి. అప్పుడు ఏమంటే అల్లరి పిల్లలు అంటే మంచిది కాదు, చదువుకోవాలి, బాగా ఉండాలని ఉండేది అనమాట. ఆ కాన్సెప్ట్ వేరేగా ఉండేది. ఒకరోజు మా ఇంటికి చాలా ఇంటర్నేషనల్ గెస్ట్స్ అందరిని పిలిచారు. అంత ప్రొఫెసర్స్ అందరు వచ్చారు మా డిన్నర్కి. వస్తే మా బ్రదర్స్ మేము ఏం చేసామంటే ఇంట్లో ఉన్న స్పూన్లు, ప్లేట్లు అన్ని దాచిపెట్టేస్తాం ఎవరు కనబడకుండా. సో డిన్నర్ వాళ్ళు స్టార్ట్ చేయడానికి కూడా ఇది దొరకలేదు అనమాట. సో ఇవన్నీ చూసి మా ఫాదర్కి చాలా ఇదైంది, వీడు మరి ఇలాగ వదిలేస్తే కష్టమని. మా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మా ఫ్యామిలీ చాలా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. మా గ్రాండ్ ఫాదర్ అంటే మా మదర్ ఫాదరు చాలా పెద్ద సైంటిస్టు, పెథాలజిస్ట్, చెన్నైలో ప్రొఫెసర్గా ఉండేవాళ్ళు. ఆయనకంతా ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉండేది, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని నోబెల్ ప్రైజ్ విన్నర్స్, అటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అదేవిధంగా మా ఫాదర్ సైడ్ చూసుకుంటే డాక్టర్ జగన్నాథ్ రెడ్డి, ఆయన కూడా చాలా పెద్ద, ఆయన మన పాండిచేరి జిప్మర్ ఆయనే కట్టించారు అనమాట. అదేవిధంగా ఆయన వైస్ ఛాన్సలర్గా ఉండేవాళ్ళు. మా ఫాదర్ కూడా యంగెస్ట్ ప్రొఫెసర్ ఇన్ పెథాలజీ ఇన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. సో అంతా ఇంటెలెక్చువల్ ఫ్యామిలీ మాట. ఈ ఫ్యామిలీలో ఇటువంటి వాళ్ళు ఉన్నారని వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. 3rd classలో నేను ఫెయిల్ అయ్యాను. అప్పుడు 3rd classలో ఫెయిల్ అయినట్టు చాలా రేర్, ఎవరు కూడా మనం విన్నాం 3rd class 4th classలో ఎవరు ఫెయిల్ కాదు. వైజాగ్లోనే నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయితే అప్పుడు మా ముగ్గురు ఫాదరు, గ్రాండ్ ఫాదర్ అందరు కూర్చొని వాళ్ళందరూ అంతా ఇంటెలెక్చువల్ జాయింట్స్ చాలా బాధపడి, వీడు దేనికి పనికిరాడు, ఏదన్నా కొద్దిగా ఆటో మెకానిక్ లాగా చేసేసి ఒక మెకానిక్ షాప్ పెట్టిస్తాము, హీ విల్ లివ్ బై హిమ్సెల్ఫ్ అని అనుకునేవాళ్ళు అనమాట. అలాగా ఆలోచించి మా ముగ్గురు బ్రదర్స్, మేము ముగ్గురు కలిసి చేసే ప్రాంక్స్ అంటాం చూడండి, చిల్డ్రన్ ప్రాంక్స్ అంటారు, అటువంటివి వాళ్ళు ఇంకొక స్టేజ్కి వస్తే భరించలేక ఇంకా వీని ఎక్కడైనా హాస్టల్లో పెట్టేయాలని ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పెట్టారు. అప్పుడంతా నాకు 6 years ఏజ్, అంటే 2nd class 3rd class టైంలో నేను హాస్టల్లో పెట్టేశారు. ఇంకా ఫాదర్ అంటే అంత విసుకుంటున్నారు అనమాట, చదవడు ఇంకా వేస్ట్, వీని లైఫ్ వేస్ట్, ఏదో చిన్న మెకానిక్ పని చేసుకుంటే చాలు అని. సో అప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి వచ్చినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ చాలా వేరేగా ఉండేది. స్కూల్లో ఉంటాం అప్పుడు కూడా నేను అంత మంచి స్టూడెంట్ కాదు, 7th 8th class దాకా అంత మంచి స్టూడెంట్ కాదు. గేమ్స్ బాగా ఆడేవారు, గేమ్స్ ఎక్కువ ఆడేవాడిని. నేను లేటర్ కూడా మన కాలేజ్కి, యూనివర్సిటీకి ఆడాను, క్రికెట్ కానీ టెన్నిస్ కానీ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంది ఆడేవాడిని. కానీ స్టడీస్లో అనేది ఒక 9th 10th ఆ టైంలో ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏమంటే ఒక 10 మంది మేము చిల్డ్రన్ కూర్చొని ఉంటే మా క్యాప్టెన్ ఉంటారు, మా క్లాస్ క్యాప్టెన్, ఆయన చూసి ఒకరొకరి, ఈయన స్పోర్ట్స్లో బాగా చేస్తాడు, ఈయన స్టడీస్లో బాగున్నారు, నా వైపు చూసి దేంట్లో బాగాలేడైనా అని అన్నారన్నమాట. ఆ వర్డ్ ఒకటి నాకు చాలా హిట్ అయింది. అది 10th class
10th క్లాస్ అప్పుడు. ఇక్కడి నుంచి నేను సరే ఇచ్చేస్తా, అప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయింది కొద్దిగా. దాంతో నేను అప్పటి నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్. కానీ ఎప్పటికన్నా కూడా నాకు ఈ ఎగ్జామ్స్ అనేది టెన్షన్ అది ఎప్పుడు ఉండేది కాదు. ఒక క్యూరియాసిటీ, లెర్నింగ్ క్యూరియాసిటీ ఉండేది. అదేవిధంగా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దాంట్లో మాస్టరీ రావాలా అని ఉండేది అనమాట. అంటే ఎంజాయ్ చేసుకుంటా, ఎప్పుడు ఐ నెవర్ గెట్ స్ట్రెస్డ్ అబౌట్ ఎనీ. సో అలాగా అయిన తర్వాత ఆంధ్ర కాలేజ్లో విజయవాడలో ఇంటర్మీడియట్ చేశాను. అది అయిపోయిన తర్వాత అప్పుడు మా చిన్నప్పుడు ఏమంటే పేరెంట్స్ డిసైడ్ చేసేవాళ్ళు, నువ్వు డాక్టర్ అవుతావు, నువ్వు ఇంజనీర్. అలా మా ముగ్గురు బ్రదర్స్లో నేను డాక్టరు, మా సెకండ్ అతను ఇంజనీరింగ్, ఐఐటి మెడ్రాస్లో ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు అమెరికాలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు, నిస్ట్ అనే గవర్నమెంట్ దాంట్లో. మా థర్డ్ బ్రదరు హీ డిడ్ ఎకనామిక్స్ చేసి రిజర్వ్ బ్యాంక్లో అగైన్ హీ ఆక్యుపైడ్ ఏ బిగ్ పొజిషన్, ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ ప్రైవేట్ బ్యాంక్. అలాగే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు ఇంజనీర్ అవుతారు, ఒకరు ఇచ్చేస్తారని. మా సిస్టర్ కూడా కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్. సో ఫ్యామిలీలో ముందు నుంచి కూడా ఎడ్యుకేషన్ పైన స్ట్రెస్ ఉండేది. కానీ ఎప్పుడు కూడా మా పేరెంట్స్ దే వర్ నాట్ పుట్టింగ్ ప్రెషర్, ఇలా చేయాలా ఇంత రావాలని ఎప్పుడు ప్రెషర్ ఉండేది కాదు. వీ యూజ్డ్ టు ఎంజాయ్ రీడింగ్ అని స్టడింగ్ అని ఉండేది. ఈ ప్రసంగం చూసే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, జీవితంలో ఫెయిల్యూర్ అనేది కానీ నష్టం అనేది కానీ ఇవన్నీ పర్మనెంట్గా ఉండేవి కాదు. మనం ఎలా తీసుకుంటామో ఆ తీసుకున్న దాని నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకుంటామో, తర్వాత ఎట్లా పైకి వస్తామో అనేది మనం ఎప్పుడూ ఆలోచించాలి. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు, 10th క్లాస్లో ఒకసారి ఆయన రియలైజ్ అయిన తర్వాత ఇవాళ ఆయన ఏ పొజిషన్లో ఉన్నారో మీరందరూ గమనిస్తూ ఉండుంటారు. కాబట్టి జీవితం అనే దాన్ని ఒక క్రీడలాగానే తీసుకోండి. ఏ పరిణామాన్ని అయినా సరే నవ్వుతూ ఆహ్వానించండి. దాన్ని ఈజీగా అధిగమించడానికి మీకు సకల శక్తులు మీలోనే ఉన్నాయి, మీ దగ్గరకు వస్తాయి అవి. డాక్టర్ గారు, ఈ కాంటెక్స్ట్లో ఇంకోటి నేను చెప్పదలుచుకున్నాను. ఈ అందరు ఏమంటారంటే ఇప్పుడు నాకు చెప్తుంటారు, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు, 18 hours వర్క్ చేస్తున్నారు, స్టూడెంట్స్ కూడా ఇంత వర్క్ చేస్తున్నారని అంటుంటారు కదా. ఇది వర్క్ అనేది తప్పు. మనం వర్క్ని చేంజ్ చేసుకోవాలి. వీ షుడ్ ఎంజాయ్ లైఫ్. ఏం చేసినా కూడా మనం ఎంజాయ్ చేస్తే ఈ వర్క్ బికమ్స్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు కొంతమంది నువ్వు రోజుకి 3 సినిమాలు చూస్తున్నావు, ఇంత కష్టపడతాం అనరు కదా. అది అలాగంటారు, ఎందుకంటే సినిమా చూస్తే ఎంజాయ్మెంట్ అంటారు. అదేవిధంగా ఈ వర్క్ని ఎంజాయ్మెంట్ చేసుకుంటే రోజుకి 3 షోలు చూసినట్టు ఉంటుంది, పని చేస్తా 3 షోలు చూసినట్టు. అదే నేను చెప్తుంటా మా స్టూడెంట్స్ అందరికి కూడా, యూ ఎంజాయ్ వర్క్. ఎంజాయ్ చేస్తే ఇంక వర్క్ లాగా ఉంటుంది. యూ డోంట్ వర్క్ హార్డ్, యూ ఆర్ జస్ట్ లివింగ్ యువర్ లైఫ్. కానీ మెడిసిన్ చేసేటప్పుడు 5 సంవత్సరాలు మీరు యూనివర్సిటీ ఫస్ట్ అంటే నేను మెడిసిన్ అది అక్కడి నుంచి మెడిసిన్ కర్నూలు మెడికల్ కాలేజ్ చేశాను. నేను అప్పటి నుంచి ఎప్పుడు టాపర్. అది అక్కడ మాకు 15 గోల్డ్ మెడల్స్ ఉండేవి, అన్ని గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి నాకు. అప్పుడు కూడా అంటే చేయాలని కాదు, ఐ యూస్ టు ఎంజాయ్, చాలా ఎంజాయ్ చేసి ఇన్వాల్వ్ అయ్యామని, దానివల్ల ఈ ఫలితంగా అది వచ్చింది. చిన్నప్పుడు మిమ్మల్ని అటు చూసిన తర్వాత, ఆ తర్వాత మెడిసిన్లో ఈ గోల్డ్ మెడల్ ఇవన్నీ వస్తున్నా చూసి పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది? మా పేరెంట్స్ చాలా అఫ్కోర్స్ న్యాచురలీ ఎనీ పేరెంట్ ఈజ్ హ్యాపీ. నాకు గుర్తుంది మా ఫాదర్కి నా 10th క్లాస్కి వచ్చిన ప్రోగ్రెషన్ తెలీదు. ఆయన అనుకున్నాడు అప్పుడు కూడా 10th క్లాస్ పాస్ అవుతాడేమో, ఏదో 3rd క్లాస్ ఏదో అప్పుడే జస్ట్ కొంచెం పాస్లో వస్తుంది చూడండి మార్జిన్లో, అటువంటివి లేకపోతే ఏదో ఫేవర్ మార్క్స్ వేసి పాస్ అవుతాడేమో, చూస్తాం ఎక్కడన్నా పాలిటెక్నిక్ కాలేజ్లో పెడతాం అనుకున్నాడు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ వస్తే పేపర్లు వచ్చేది పేర్లన్నీ, అది నా పేరు ప్రతి పేపర్లో పేరు ఉంది అనమాట 10th క్లాస్ రిజల్ట్ తర్వాత. అప్పుడు ఆశ్చర్యపడిపోయాడు, అసలు తినేనా మా కొడుకు. అలా జరిగింది. దాని తర్వాత అఫ్ కోర్స్ అప్పటి నుంచి ఆల్వేస్ హ్యాడ్ ఎ ఫెయిత్ ఇన్. నాగేశ్వర రెడ్డి గారు నాకు చాలా సుపరిచితులు. మొదట్లో పీజీఐ చండీగఢ్లో తను డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ స్టూడెంట్గా జాయిన్ అయినప్పుడు నేను అప్పుడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను పనిచేసేవాడిని. అప్పుడే ఈ మన కేస్ డిస్కషన్స్లో అనుకోండి, లేకపోతే రీసెర్చ్ డిస్కషన్స్లో, వార్డ్ రౌండ్స్లోనూ ఆ జిజ్ఞాస కనిపించేది. అసలు దేనికైనా కానీ మనం డిస్కషన్ చేసేటప్పుడు అసలు ఇది ఎందుకు ఇలా అయింది, మనం ఎందుకు చేయకూడదు, మనము ఆ కుతూహలం స్టూడెంట్గా ఉన్నప్పుడే నాకు చాలా కనిపించేదన్నమాట. నేను తర్వాత నాగేశ్వర రెడ్డి గారు హైదరాబాద్లో స్థిరపడిన తర్వాత మొదట్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మేమిద్దరం కలిసి పనిచేయడం జరిగింది. నేను ప్రొఫెసర్గా ఉన్నాను, తను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. అప్పుడే అసలు ఆ ఎండాస్కోపీ ప్రొసీజర్లో అప్పుడే తను కూడా డిఎం పాసే వచ్చారు అక్కడి నుంచి. కానీ ఆ నైపుణ్యం అనేది, ఆ హస్తవాటం అంటే ఆ చేతి ఇది అప్పుడే తెలిసేదన్నమాట. ఆ నైపుణ్యం మెరుగై వటుడింతయే అన్నట్లుగా ఈరోజు మీకందరికీ తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. తర్వాత నేను
ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో లివర్ స్పెషలిస్ట్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఐ వుడ్ సే దట్ హీఈస్ మృదుభాషి, కర్మయోగి అండ్ పర్ఫెక్షనిస్ట్. మరి ఇలాంటి శిష్య పరమాణువు ఉండటం అలాంటి గురువుకు గర్వకారణం కాదా? మీరు డాక్టర్ కావాలని డిసైడ్ చేసిన ఫాదరా మీ అందరూ మీరు డిసైడ్? అప్పుడు మనకి ఇది ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు ప్రాబ్లం. మనం చాలా ఎంగేజ్లో డిసైడ్ చేయాలి. ఇప్పుడు 15 years 16 yearsలో డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా మన కష్టం చాలా డిసైడ్ చేయటము. వేరే అది చూసుకోండి యూఎస్ కానీ యూరోప్లో అంటే మనకి 25 years అప్పుడు డిసైడ్ చేస్తారు లేట్గా. సో మేము డిసిషన్ తీసుకునేది మా పేరెంట్సే. నువ్వు డాక్టర్ అవుతావు, నువ్వు ఇంజనీరు, నువ్వు బ్యాంకర్ అని ముందే డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకొని కొంతవరకు ఆఫ్ కోర్స్ నాకు కూడా బయాలజీలో ఇంట్రెస్ట్ ఉంది, అది కూడా హెల్ప్ చేసింది. అప్పుడు ఫస్ట్ టైం ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టార్ట్ చేశారు మన స్టేట్లో. ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది, దాంట్లో కూడా ఐ టాప్ ద ఎంట్రన్స్. కర్నూలులో జాయిన్ ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ ఫస్ట్ టైం అప్పటి నుంచి ఇంకా నెవర్ హ్యాడ్ ఎనీ. దానికోసం కోచింగ్ లో తీసుకున్నారు ఇప్పటిలాగా 24 గంటలు? అప్పుడంతా చాలా రిలాక్స్గా ఉండేది. ఇప్పుడు కూడా నేను చూసేది ఏమంటే ఈ కోచింగ్ తీసుకొని ఇంత కష్టపడి మెడిసినే కదా ఐఐటీస్లో కూడా చూడండి పిల్లల్ని అంత పుష్ చేస్తుంటారు పేరెంట్స్. పొద్దున్న 4 గంటలకు లేచి అలా చేస్తుంటారు అనమాట. దానివల్ల చిల్డ్రన్ కి ఒక డిస్టార్షన్ వస్తుంది. అంటే చదువు పైన కానీ లేకపోతే ఇంట్రెస్ట్ పోతుంది. ఎవ్రీథింగ్ హార్డ్ వర్క్ అనుకుంటా. అలా కాకుండా ఇఫ్ చిల్డ్రన్ కెన్ ఎంజాయ్ వాట్ దే డూయింగ్, వాళ్ళు దే బికమ్ బెటర్, మోర్ సక్సెస్ఫుల్. డాక్టర్ గారు ఇది ఒక ప్రాథమికమైన క్వశ్చన్, లేమన్ క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు మనకి ఒక రోగి హాస్పిటల్లో పోయిన తర్వాత గతంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం మేము చూస్తే ఎవరో జనరల్ ఫిజిషియన్ ఉండేవాడు, చేపట్టుకునేవారు, చూసేవాళ్ళు, ఈ రోగం అనేవాళ్ళు, ఈ మాత్ర ఇచ్చేవారు, ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు ఒకసారి ఏదైనా ఒక జబ్బుతోటి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాల్లో స్పెషలిస్టులు ఉన్నారు ఇవాళ. వీళ్ళు కాకుండా వీళ్ళకి మించి యంత్రాలు ఉన్నాయి. సో ఒక రోగాన్ని నిర్ధారణ చేయటానికే ఆర్థికంగా సగం అయిపోతున్నాడు పేషెంట్. ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలా? దీనికి పరిష్కారం ఏంటి? మీరు చెప్పేది కరెక్ట్ అండి. ఇప్పుడు కూడా మనకు వచ్చే జబ్బుల్లో చూస్తే 95% అన్ని సింపుల్ కోల్డ్ కాఫ్స్ ఫీవర్స్. అంటే మన జనరల్ ఫిజిషియన్ అంటే ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, ఆయన ట్రీట్మెంట్ చేసి బాగా చేసే అవకాశం ఉందన్నమాట. వీటికన్నిటికీ పెద్ద టెస్ట్లు స్కాన్లు ఇవన్నీ అవసరం లేదు. చాలా వరకు ఇది జరుగుతున్నా కూడా బయటకు ఎందుకు తెలియదంటే ఇప్పుడు చాలామంది పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వెళ్తున్నారు, మెడిసిన్స్ తీసుకుంటున్నారు, బాగా అయిపోతున్నారు, ఇవన్నీ బయటపడదు. కానీ ఏదో రేర్ కండిషన్స్ ఏదో పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళటము ఇవన్నీ స్కాన్లు చేస్తే ఇలా జరిగిందని కొన్ని కేసులు బయటపడుతున్నాయి కాబట్టి అందరూ అనుకుంటున్నారు అన్ని కేసులు ఇలా జరుగుతున్నాయని. అన్ని కేసులు ఇలా జరగటం లేదు. కొంతవరకు దీనికి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కోర్స్ సొసైటీ, డాక్టర్స్, అలాగే మీడియా అందరు కూడా అందరు కలిసి దీన్ని ఒక ఎగ్జాజరేషన్ అని చేస్తాను అనమాట. మన అంటే ఫేక్ న్యూస్ అంటాం లేదు, నేను ఎగ్జాజరేషన్ చేస్తున్నారు. చేసిన దానివల్ల ఈ చిన్న జబ్బులకు కూడా పెద్ద ఇన్వెస్టిగేషన్స్ కావాలా, పెద్ద ట్రీట్మెంట్ కావాలా అని పబ్లిక్లో ఇది వచ్చేసి ఇప్పుడు ఒక్కసారి చిన్న జ్వరం, ఒకరోజు జ్వరం వచ్చి తుమ్ము వచ్చింది అనుకోండి ఇమీడియట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు, పల్మనాలజిస్ట్ అంటే చెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు మన పబ్లిక్. వెళ్ళిన తర్వాత డాక్టర్ న్యాచురల్ చూస్తారు, వాళ్ళు ఏదో టెస్టులు చేస్తారు అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళటం ఫస్ట్, ఆయన చూసి ఈ జబ్బుకి ఇక్కడికి వెళ్ళాలా అని పంపించడం అనేది అది ఆ చైన్ అనేది బ్రేక్ అయిపోయింది. సో అందరం రెస్పాన్సిబుల్ దానికి. అది తిరిగి రావడం చాలా కష్టం ఇప్పుడు, ఎందుకంటే ఇది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇలా ఉండేది. అదే కొన్ని కంట్రీస్లో ఇంకా ఉంది. ఇప్పుడు యూరప్ తీసుకోండి, లేకపోతే యూకేలో కూడా ఇంకా కూడా ఇలాగే జరుగుతుంది అన్నమాట. చిన్న జబ్బులకి జనరల్ ప్రాక్టీస్ దగ్గరికి వెళ్తారు. మన దేశం ఏమంటే అమెరికా టైప్ ఆఫ్ మెడిసిన్కి వెళ్ళిపోయింది అన్నమాట. యూఎస్లో కూడా అందరు ఇన్సూరెన్స్ ఉంటుంది, చిన్న జబ్బు వస్తే కూడా వెళ్ళి స్కాన్లు చేయించుకుంటారు. ఒకరోజు తలనొప్పి ఉంటే సిటీ స్కాన్ అయిపోతుంది, ఇలా జరుగుతుంది. సో అన్ఫార్చునేట్లీ మనం ఆ పాత్వేలో వెళ్తున్నాము. ఇది చేంజ్ చేయడం చాలా కష్టం. చేంజ్ ఎప్పుడు వస్తుందంటే మన మెడికల్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్గా ఇన్సూరెన్స్ ప్యాటర్న్లో వెళ్ళిపోయి వేర్ డాక్టర్స్ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఇంట్రెస్ట్. అంటే నాకు ఈ పేషెంట్ వస్తే పేషెంట్ పైన ఇంట్రెస్ట్, ఈ పేషెంట్కి ఒకరోజు జ్వరం ఉంది పర్వాలేదు వెయిట్ చేస్తాము ఏం కాదు అనుకున్న ఇది రావాలన్నమాట. లేదు ఒకరోజు వెయిట్ చేస్తే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, వేరే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతారు అనే భయం ఉంటే అన్ని టెస్టులు చేయడం అని జరుగుతుంది. సపోజ్ ఒక క్యాటరాక్ట్ ఆపరేషన్, అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత వస్తుంది, డయాబెటిక్స్లో ముందు వస్తే రావచ్చేమో, అంతా 10-15 వేల రూపాయలతో ఇదివరకు అయిపోయేది. అంతకంటే ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఓళ్ళల్లోకి చుక్రాలు తీస్తామని వచ్చేవారు. సరే కడుపోయాయి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిపోయింది క్యాటరాక్ట్ ఆపరేషన్. అట్నే
ఏదో చిన్న ఆపరేషన్ దేనికి పోయినా సరే మినిమం లక్షన్నర. ఒక కామన్ మ్యాన్ తన జీవితం మొత్తం సంపాదించిన దాంట్లో 30-40% వరకు వైద్యాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీన్ని నివారించడానికి వైద్యుల వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం జరగాల, ఇటు పబ్లిక్ వైపు నుంచి కానీ ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ వైపు నుంచి ఎటువంటి సంస్కరణ రావాలని మీరు అనుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను కూడా చాలాసార్లు గురించి ఆలోచిస్తాను. అసలు మెడిసిన్ అనేది ఎవరన్నా మన దగ్గరికి బాధతో వస్తారు డాక్టర్ దగ్గరికి, ఏదో బాధపడి, అంటే మామూలుగా రారు కదా డాక్టర్ దగ్గరికి, ఫ్రెండ్ లాగా రారు, ఏదో బాధ నొప్పి ఉంటే జ్వరం ఉంటే వస్తారు. వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా బాధ అనిపిస్తుంది నాకు. అంటే కరెక్ట్ కాదు అది. ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళ బాధను మనం తొలగించాలా, దాని తర్వాత అదర్ థింగ్స్ ఆర్ సెకండరీ అని. కానీ సిస్టమ్ ఎలాగుందంటే అది ఇలా చేయలేమన్నమాట. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేమంటే ఇప్పుడు ఈ కాస్ట్ ఎందుకు వస్తాయో చెప్తాను నేను. ఇంత మీరు అంటున్నారు కదా ₹1,00,000 అవుతుంది. కాస్ట్ ఎందుకంటే మెడిసిన్ అనేది ఇప్పుడు చేంజ్ అయిపోయింది చాలా. సర్జరీ చేయాలనుకోండి, ఇంతకుముందు ఏదో చిన్న థియేటర్ ఉండేది, ఒక సర్జన్ వెళ్ళి ఎంఎస్ సర్జన్ ఉంటారు చేసేస్తారు. ఇప్పుడు చాలా సొఫిస్టికేటెడ్ రూల్స్ ఉన్నాయి కొన్ని, ఈ సొఫిస్టికేటెడ్ థియేటర్స్ ఉన్నాయి కొన్ని, ఇన్స్ట్రుమెంటేషన్ చాలా సొఫిస్టికేటెడ్, అంటే పర్ఫెక్ట్గా ఏం ప్రాబ్లం లేకుండా చేయాలనే ప్రయత్నంతో, అదేవిధంగా మేజర్ అడ్వాన్సెస్ తీసుకొని చేయాల్సిన ప్రయత్నంతో ఇవన్నీ కాస్ట్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. కాస్ట్ ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి కొంతవరకు మీరు చెప్పినట్టు హాస్పిటల్ సైడ్ నుంచి ఎక్స్ట్రా కాస్ట్ రావటము, అదేవిధంగా డాక్టర్ సైడ్ నుంచి ఉండొచ్చు. కానీ చాలా వరకు ఈ కాస్ట్ ఆర్ రియల్ కాస్ట్. మీకు ఇప్పుడు కరెక్ట్గా మోడర్న్ మెడిసిన్, హై క్వాలిటీ మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే కొంత కాస్ట్ అనేది ఉంటుంది అది. కానీ ఈ కాస్ట్ అనేది పేషెంట్స్ బేర్ చేయకూడదు, అక్కడే ఫాల్ట్ వచ్చింది వాడి. కాస్ట్ అనేది ఏముందంటే మన దగ్గర 100% ఇంకా పేషెంట్స్ వాళ్ళ పాకెట్లో నుంచి ఇస్తారు డబ్బు. దానివల్ల ఇల్లు అమ్ముకోవటం, మీద అమ్ముకోవటం జరుగుతుంటుంది. కోర్స్ ఇంకోటి మా వైపు కూడా కొంచెం ఫాల్ట్ ఏముందంటే పేషెంట్స్ ఇప్పుడు క్యాన్సర్ తోటి వస్తారనుకోండి, లాస్ట్ స్టేజ్ వస్తారు, వాళ్ళకి చెప్పేయాలి ముందే క్యాన్సర్ లాస్ట్ స్టేజ్, ఇంకో 4 రోజులు బతుకుతాడు, ఏం చేయలేము మీ ఫ్యామిలీ. అది చెప్పడం అనేది చాలా కష్టం అన్నమాట. దానివల్ల ఏదో ఇంజక్షన్ వేయటము, హాస్పిటలైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది పేషెంట్స్కి. వాళ్ళు ఉన్న డబ్బంతా కూడా వేస్ట్ చేస్తారు లాస్ట్ స్టేజ్లో ఉన్న స్టేజ్లో. అలా కాకుండా ఉండాలంటే మనకి ఇవన్నిటికీ కూడా ఒక ఆన్సర్, ఇంపార్టెంట్ ఆన్సర్ ఏమంటే ఇన్సూరెన్స్ సిస్టమ్. ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేది ఇంకోటి మనం మిస్టేక్ ఏం చేస్తున్నామంటే మన గవర్నమెంట్ కానీ మనం కానీ యూఎస్ఏలో ఎలాగుంది, యూకేలో ఎలాగుంది ఇన్సూరెన్స్ సిస్టమ్, అది ఫాలో కావాలని చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు. మన ఇన్సూరెన్స్ సిస్టమ్ ఫాలో కావాల్సింది ఇప్పుడు యూరప్లో ఏం జరుగుతుంది. మీకు బెస్ట్ మెడికల్ సిస్టమ్స్ ఇప్పుడు యూఎస్ఏలో కాదు, యూకేలో, లండన్లో కాదు. బెస్ట్ మెడికల్ సిస్టమ్స్ ఆర్ ఇన్ బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, అక్కడ ఉన్నాయన్నమాట. ఆ సిస్టమ్స్ మనం అడాప్ట్ చేయాలి. ఆ సిస్టమ్స్ ఏమంటే మీకు పేషెంట్ ఎవరన్నా ఎంత డబ్బు ఉన్నా కానీ డబ్బు లేకపోయినా కానీ ఒకటే ట్రీట్మెంట్ జరుగుతుంది, ఒకటే టైప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి వాళ్ళందరికీ. అంతా కూడా గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ పేయర్స్ ఇస్తారన్నమాట. సో మన కంప్లీట్ బడ్జెట్లో 20% మనీ అనేది గవర్నమెంట్ కలెక్ట్స్ ఫ్రమ్ పీపుల్. ఈ పీపుల్ని ఇచ్చి వాట్ హ్యాపెన్స్ ఇస్ దే పే ద హాస్పిటల్స్. ఇన్సూరెన్స్ వాళ్ళు ఉండరు మధ్యలో, తక్కువ. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు మధ్యలో వచ్చారనుకోండి, ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రాఫిట్, వాళ్ళ ఇవన్నీ కమిషన్స్ అవన్నీ ఉండి కాస్ట్ మెడిసిన్ ఎక్కువ అయిపోతుంది. సో మెడికల్ కాస్ట్ ఆర్ బెస్ట్ అండ్ వెరీ ఫేర్. సో ఇప్పుడు నాకు ఎక్కడైనా జబ్బు వస్తే నేను జర్మనీలో కానీ బెల్జియంలో ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. అక్కడ ఏమైనా వచ్చింది అనుకోండి, అక్కడ డాక్టర్ డైరెక్ట్ చెప్పేస్తారు మీకు ఇది ఉంది జబ్బు, ఇది చేయాలా, ఇది చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్సూరెన్స్కి ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఎవ్రీథింగ్ ఈస్ దీని సోషలైజ్డ్ మెడిసిన్ అంటారు, కానీ కొద్దిగా ఇట్ ఇస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ రెగ్యులర్ సోషలైజ్డ్ మెడిసిన్. ఈ సిస్టమ్ ఫాలో అయితే వేర్ అకౌంటబిలిటీ ఇస్ దేర్ బట్ నో మనీ ట్రాన్సాక్షన్ ఇస్ ఇన్వాల్వ్, అప్పుడే మెడిసిన్ చేంజ్ అవుతుంది. వీటి మీద మీరు ఏమన్నా ప్రభుత్వానికి రిపోర్ట్స్ ఇవ్వటం లాంటి జరిగిందా డాక్టర్ గారు? అంటే మేము చాలాసార్లు డిస్కషన్స్ జరిగాయి, మా ప్యానల్ మీటింగ్స్ ఉంటాయి. నేను యాక్చువల్లీ ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ ఫెడరేషన్, మా గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎండోస్కోప్ సొసైటీస్కి. అక్కడి నుంచి చాలా వైట్ పేపర్స్ తీసుకొచ్చాము. కానీ ఇది చేంజ్ చేయడం చాలా కష్టం. అంటే మన పొలిటికల్ సిస్టమ్ కూడా ఇట్స్ డిఫరెంట్. ఇక్కడ పాలిటీషియన్స్ కూడా ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి, ఓట్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది రాజకీయం. అది వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ సెపరేట్గా ఉంటాయి. వాళ్ళు అంటే అందరూ చెడ్డ అంటాం లేదు నేను, కానీ వాళ్ళ ఫోకస్ ఇస్ డిఫరెంట్ అనమాట. హెల్త్ అనేది ఇమీడియట్ ఫోకస్ ఉండదు, లాంగ్ టర్మ్ ఫోకస్ చూడాలి హెల్త్. మన ప్రజాస్వామ్యంలో అది లాంగ్ టర్మ్ చూడటం చాలా కష్టం. వైద్య విద్య తీసుకుందాం ఒకసారి. ఎప్పుడో పెట్టిన మరి కార్యక్రమం కానివ్వండి, దానికి సంబంధించిన లెసన్స్ కానివ్వండి, ఇవన్నీ వాటిల్లో పెద్ద మార్పు వస్తున్నట్టుగా కనపట్టలేదు. ఇంకోటి ది 5 years MBBS, దెన్ 3 years, ఇంకోటి మాస్టర్స్ 8 years, దెన్ అనదర్ 3 years
అందుతో నిలబడటానికి, తర్వాత ఇంకోటి, ఇట్లా 10 సంవత్సరాలు అయిపోయింది మొత్తం వైద్య. ఇంకోటి సీటు రావాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇవాళ 2 కోట్లు లేని మెడిసిన్లో సీటు రావట్లా. ఏదో ది బెస్ట్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్లో పాస్ అయి వస్తున్నారు. దీంతో డాక్టర్ పేషెంట్ రేషియో అనేది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. 1000 మందికి ఉండాల్సిన డాక్టర్ ఇవాళ 10,000 మందికి అయిపోయాడు. ఆ పరిస్థితి వచ్చింది. ఇది పెరుగుతానే ఉంది కానీ తరగటం లేదు. సో వైద్య విద్యలో ఎటువంటి సంస్కరణలని మీరు సూచిస్తున్నారు? మీరు చెప్పారు కదా చూడండి, ఈ డొనేషన్స్ తోటి సీట్స్ రావటము, డాక్టర్ ఎడ్యుకేటింగ్ కావటం అనేది, ఇది కూడా యాక్చువల్లీ ఇండియా ఒకదానిలో కాదు. ఇప్పుడు యూఎస్లో కూడా చూసుకోండి, మెడికల్ కాలేజ్ చదవాలంటే చాలా డబ్బు అవుతుంది. ఇక్కడ ₹1,00,00,000 అంటే అక్కడ ₹1,00,00,000 అవుతుంది. డొనేషన్ ఫామ్లో కాదు, వేరే ట్యూషన్ ఫామ్స్లో అంతా. అక్కడ స్టూడెంట్ అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకొని తన ఫస్ట్ 10 years మాత్రం ఈ అప్పు తీర్చడంలో జరిగిపోతుంది అన్నమాట ప్రాక్టీస్ చేయటం అది. సో ఇది నాట్ ఇండియాకి ఏం కాదు. బట్ ఇండియాలో ఎక్యుజేషన్ ఏమంటే ఈ ₹1,00,00,000 ఇస్తున్నారు కాబట్టి ఈ డాక్టర్ ఇంత సంపాదించాలా, హాస్పిటల్ టార్గెట్స్ పెడతారు. అవన్నీ నాకు అనిపిస్తుంది కూడా చాలా వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ₹1,00,00,000 డొనేషన్ ఇచ్చిన అతను, ₹1,00,00,000 డొనేషన్ చదువుకున్న అతనికి అంత డబ్బు ఇమీడియట్గా అవసరం లేదు. తన దగ్గర చాలా డబ్బు ఉన్నట్టే, వాళ్ళు అప్పు తీసుకొని కట్టలేదు డొనేషన్, వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి కడుతున్నారు అనమాట. సో ఆ ఎక్స్క్యూజ్ పెట్టి ఎక్కువ చేసుకోవాలి డబ్బు అనేది కరెక్ట్ కాదు. మెడిసిన్ డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్లో చదివి పైకి వచ్చినా, డొనేషన్ కాలేజ్ చదివి పైకి వచ్చినా కూడా ఏదైనా కూడా మెడిసిన్ అంతా ఒకటే. మన ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ మెడిసిన్ షుడ్ బి టు ట్రీట్ పేషెంట్స్ హు ఆర్ వెరీ సిక్. సో నేను అదే అంటున్నామాట, మనకి ఆ కాన్సెప్ట్ అనేది యంగ్ డాక్టర్స్లోకి రావాలా. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే 2 things. ఒకటి, చాలా బ్రైట్ స్టూడెంట్స్ వస్తున్నారు చూడండి ఇప్పుడు 10th class 12th class వాళ్ళు ఇమీడియట్ అటెన్షన్ మెడిసిన్ ఇంజనీరింగ్ కాదు. మాకు చిన్నప్పుడు మెడిసిన్ ఇంజనీరింగ్, ఇప్పుడంతా MBAలు, ఈ ఐటీ సెక్టరు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఈ ఐటీ సెక్టర్ MBAలు ఒక వస్తే ఎర్నింగ్స్ బాగుంటాయి, లైఫ్ స్టైల్ బాగుంటుంది అని. ప్లస్ దాంట్లో ఐకాన్స్ ఉన్నాయి. ఇప్పుడు సత్యనారాయణ ఉన్నారు అంటే ఈజ్ బికమ్ మైక్రోసాఫ్ట్ చీఫ్, ఇక్కడి నుంచి ఐటీ చేసి. అలాగే డిఫరెంట్ పీపుల్ ఐకాన్స్ ఉన్నారు అన్నమాట. మెడిసిన్లో అలాగ ఐకాన్స్ లేరు. ఈ మెడిసిన్లో మనం చూసి అలా పైకి వస్తామని ఐకాన్స్ లేరు. సో మెడిసిన్లో ఇప్పుడు ఏమైందంటే కొంచెం చేంజ్. యావరేజ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ మెడిసిన్, నాట్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ పీపుల్. సో యావరేజ్ స్టూడెంట్స్కి, కానీ దట్ ఈస్ యాక్చువల్లీ బెటర్. యావరేజ్ స్టూడెంట్కి మేము బాగా నేర్పించవచ్చు, ఒక ఫిలాసఫీ చెప్పొచ్చు. ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి వస్తే పేషెంట్కి ట్రీట్మెంటే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా మెడిసిన్లో ఏమంటే ఎంపతి అంటారు. ఆ ఎంపతి అనే ఫ్యాక్టర్ అందరు మిస్ అవుతున్నారు అన్నమాట చాలామంది. పేషెంట్కి బాధ వస్తే పేషెంట్కి ఎలా ఉంటుంది, వాళ్ళ రిలేటివ్ సింపతి కాదు, దిస్ ఇస్ డిఫరెంట్. ఎంపతి అంటే పేషెంట్స్కి గో ఇన్ టు ద పేషెంట్ షూస్ అంటాం కదా, అలాగా పేషెంట్కి ఎలా ఉంటుంది, వాళ్ళ రిలేటివ్కి ఎలా ఉంటుంది. ఈ ఎంపతి అనేది ఉంటే పేషెంట్ తోటి బాగా ట్రీట్మెంట్ అంటే మిగతావన్నీ సెకండరీ అయిపోతాయి అన్నమాట. ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని స్టూడెంట్స్ టీచ్ చేస్తే మీరు చెప్పినట్టు ఇవన్నీ మర్చిపోతారు. ఈ డొనేషన్లో వచ్చింది ఇవన్నీ కూడా బికమ్ సెకండరీ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఫిలాసఫీ అనేది చేంజ్ చేయాలి స్టూడెంట్స్లో మనం. బట్ నేను ఈ డొనేషన్ కాలేజ్ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, దానివల్ల వచ్చేది కాదు. ఇది సాధారణంగా సొసైటీ అలా తయారైపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల గురించి మనం మాట్లాడుకుంటే చాలామంది డాక్టర్లు మీరు ఇందాకంటే ఎంతో కష్టపడి సీటు సంపాదించుకొని చదువుకొని ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆ పెయిన్ ఉంటుంది, ఎక్కడో ఉంటాం, కొద్దిగా బాగుండాలన్న ఇది ఉంటుంది. గ్రామాలకు పోవటానికి ఎవరు కూడా పెద్దగా ఇష్టపడలే. ఏదన్నా మెడిసిన్లో ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఎందుకంటే ఇవాళ ఒక డిగ్రీ, ఒక MA, ఆ తర్వాత ఒక ప్రొఫెసర్ అవుతున్నాడు. సో ఇట్లే వైద్యంలో కూడా ముఖ్యంగా ఈ రూరల్ హెల్త్ని అడ్రస్ చేయడానికి ఏదన్నా ఒక కోర్సెస్, షార్ట్ టైం కోర్సెస్ ఏమైనా డెవలప్ చేసి తీసుకురావచ్చా? అది కూడా నాకు చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే 70% పేషెంట్స్ మన వాళ్ళు విలేజెస్లో కానీ ఊర్లలో ఉన్నారు. అంటే వాళ్ళకి యాక్సెస్ లేదు మెడిసిన్. గవర్నమెంట్ ఏదో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని పెట్టాయి కానీ అవి చేయాల్సిన కాన్సెప్ట్లో పనిచేయటం లేదు. సో చాలా మంది పేషెంట్స్కి కరెక్ట్ యాక్సెస్ లేదు బేసిక్ మెడిసిన్ కూడా. ఇప్పుడు మన ఊర్లలో జబ్బులు చూసామనుకోండి, అవి కూడా చాలా వరకు చిన్న జబ్బులే, జ్వరాలు, టైఫాయిడ్ ఫీవర్ అనుకోండి, ఇవనుకోండి, అవి ఏదన్నా కూడా మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు. అది పెద్ద దానికి ఇన్వెస్టిగేషన్స్ కానీ పెద్ద ఇది అవసరం లేదు. సో ఇటువంటి వాళ్ళకి ఆల్టర్నేట్ మెడిసిన్ అంటే ఆల్టర్నేట్ డాక్టర్ సిస్టమ్తో చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ అది కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు చైనాలో చేశారు, బేర్ ఫుట్ డాక్టర్స్ అని చేశారు. బేర్ ఫుట్ డాక్టర్ దాని గురించి కాస్త. బేర్ ఫుట్ డాక్టర్ కాన్సెప్ట్ అనేది చైనాలో 1970-80s మధ్యన స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పుడు మావో ఇరాలో వాళ్ళకి తెలిసిపోయింది డాక్టర్స్కి రెగ్యులర్ డాక్టర్స్ కిందకి వెళ్ళటం కష్టము. ఈ డాక్టర్స్కి ఒక 2 years 3 years ట్రైనింగ్ ఇచ్చి ఫీవర్స్ ఎలా ట్రీట్ చేయాలా, డెలివరీ ఎలా చేయాలా, ఈ చిన్న నొప్పులు ఎలా ట్రీట్ చేయాలని వాళ్ళు విలేజెస్లో వదిలేస్తే వాళ్ళు ఆ డాక్టర్స్ వెళ్ళి విలేజెస్లో ట్రీట్మెంట్ చేస్తారు. చాలా పేషెంట్స్ బెనిఫిట్ అయ్యారు.
సో ఆ బేర్ ఫుట్ డాక్టర్ కాన్సెప్ట్ ఇండియాలో తీసుకురావాలి 90s ట్రై చేశారనమాట గవర్నమెంట్ కూడా. కానీ మెడికల్ కౌన్సిల్ నుంచి చాలా స్ట్రాంగ్ అబ్జెక్షన్ వచ్చింది, ఇండియన్ మెడికల్ కౌన్సిల్. ఎందుకంటే ఈ బేర్ ఫుట్ డాక్టర్ కాన్సెప్ట్ అనేది చైనాలో ఎందుకు వర్క్ అయింది? 2 రీజన్స్. ఒకటి, చైనీస్ మెడికల్ సిస్టంలో కమర్షియలైజేషన్ అనేది లేదు అసలు. డాక్టర్స్ ప్రాక్టీస్, పేషెంట్ వచ్చి డాక్టర్ని చూసి మరి అంతా కూడా ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీట్లీ అండర్ ద కమ్యూనిజం. సెకండ్ థింగ్ ఏమంటే చైనీస్ హర్బల్ మెడిసిన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. మన దగ్గర ఒకప్పుడు ఆయుర్వేద సిస్టమ్ ఎలా ఉండేది, వాళ్ళకి ప్రస్తుతం చైనీస్ మెడిసిన్, ఇండిజినస్ మెడిసిన్ వెరీ స్ట్రాంగ్. సో చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా అనుకోండి, చైనీస్ సిస్టంలో మలేరియా ట్రీట్మెంట్ చాలా వెస్టర్న్ సిస్టమ్ కానీ చైనీస్ సిస్టంలో బెటర్ ఉంది. ఇన్ఫాక్ట్ ఆ మెడిసిన్, చైనీస్ మెడిసిన్లో మలేరియా డిస్కవర్ చేసిన డాక్టర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. కానీ మన సిస్టంలో అన్ఫార్చునేట్లీ బేర్ ఫుట్ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చి ఈ బేర్ ఫుట్ డాక్టర్స్కి వెళ్ళి కమర్షియల్ డాక్టర్స్ లాగా అయిపోయారు. 2 years 3 years ట్రైనింగ్ ఇస్తే విలేజెస్కి వెళ్ళటము, ఏదో ఇంజక్షన్లు ఇవ్వటము, డబ్బులు చేసుకోవడం అలా తయారైందన్నమాట కాన్సెప్ట్ అంతా. ఒకటి. రెండోది ఈ ఆయుర్వేద ప్రాక్టీస్ అంత స్ట్రాంగ్ లేదు ఈ బేర్ ఫుట్ డాక్టర్స్. దానివల్ల మోడర్న్ వెస్టర్న్ మెడిసిన్ ఈ బేర్ ఫుట్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేయాలంటే అది సరిపోలేదు. సో ఆ కాన్సెప్ట్ ఇండియాలో పనిచేయలేదు. సో ఇండియాలో ఏం చేయాలంటే మనం ఈ షార్ట్ అండ్ కోర్స్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ చేసి ఇంతవరకే ఇది మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయాలా. కానీ ఇది కూడా దిస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పొలిటికల్ విల్. చాలా ఈజీ కాదండి. డాక్టర్ గారు, మీరు చదివే రోజుల్లో చాలా మంది హార్ట్ స్పెషలైజేషన్కో, క్యాన్సర్ స్పెషలైజేషన్కో, వీటికో వాటికో వెళ్తుంటారు. మీరు ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది కూడా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. యాక్చువల్లీ 40 ఏళ్ల క్రితం నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ వెళ్ళకముందు 1982లో ఇది. అప్పుడు అందరూ మంచి స్టూడెంట్స్ అందరూ కార్డియాలజీ తీసుకున్నారు, లేకపోతే బ్రెయిన్ డిజీస్ కి న్యూరాలజిస్ట్ గా అయ్యేవాళ్ళు, లేకపోతే కార్డియాక్ సర్జన్స్ గా అయ్యేవాళ్ళు. సో నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ సెలెక్ట్ చేసినప్పుడు అందరు అడిగేవాళ్ళు, నువ్వెందుకు? బికాజ్ I got all the gold medals in medicine. సో నువ్వెందుకు గ్యాస్ట్రోఎంట్రాలజీ? అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ సబ్జెక్ట్ గురించి ఎవరు తెలియదు, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఉందా అని. కానీ అప్పుడు 2 things. ఒకటేమంటే అప్పుడే జర్మనీలో, జపాన్లో ఈ ఎండోస్కోపీస్ అని కొత్తగా వచ్చామని. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఏమంటే మనం నోటి ద్వారా కానీ రెక్టమ్ ద్వారా కానీ ట్యూబ్స్ పాస్ చేసి స్టమక్లో, కడుపులో కానీ జీర్ణాశయంలో కానీ ఎక్కడన్నా కూడా ఏ జబ్బు ఉందని అర్లీగా కనుక్కోవచ్చు. అల్సర్ ఉందా, క్యాన్సర్ ఉందా. ఇదే కాకుండా ఆ స్టేజ్లో ఈ ఆపరేటివ్ ఎండోస్కోప్స్ వచ్చాయి. అంటే ఈ ఎండోస్కోపీ ద్వారా మేము సర్జరీ చేసి క్యాన్సర్స్ తీసేయవచ్చు, అల్సర్స్ కంప్లీట్గా క్లోజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది జర్మనీ, జపాన్లో. అప్పుడు నాకు ఇది చూసి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అన్నమాట. బికాజ్ నేను కొంచెం ఆల్సో మెకానికల్ ఇన్క్లైన్. నేను చిన్నప్పటి నుంచి కార్పెంటరీ కానీ మెకానికల్ వర్క్ అంటే బాగా చేసామన్నమాట. ఆ మెకానికల్ ఇంక్లినేషన్లో నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు దానికి జర్మనీ కూడా వెళ్ళాను, దానికి నేర్చుకోవడానికి జర్మన్ టెక్నాలజీ ఎలా చేస్తున్నారు వీళ్ళని. అదొకటి. రెండోది ఏమంటే నేను మా ఎక్స్పీరియన్స్ చూడటము ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ మన ప్రజల్లో చాలా ఎక్కువ. సాధారణంగా ఇప్పుడు అందరు నార్మల్ పీపుల్ తీసుకుంటే కూడా 30 to 40% హ్యావ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. ఏదో కడుపు నొప్పి రావటము, మంట రావటము, డయేరియా రావటం, ఇవన్నీ ఉన్నాయి. ఇది డైజెషన్ సరిగ్గా కాకపోవటము. అదే అన్ని జబ్బులకు ఇది సెంటర్. అదే కార్డియాక్ తీసుకోండి, న్యూరాలజీ తీసుకోండి, ఒక 10% ఉండొచ్చు, ఒక 15% ఉండొచ్చు. కానీ గ్యాస్ట్రో కంప్లైంట్స్ చాలు. కానీ గ్యాస్ట్రో డిజీస్ కి ఆ గ్లామర్ లేదు. అప్పుడు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఎండోస్కోప్స్ వచ్చి ఇవన్నీ వచ్చి అడ్వాన్స్ వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం మా సబ్జెక్ట్ కొంచెం గ్లామర్ వచ్చింది మాట. అప్పుడు ఉండేది కాదు. కానీ ఈ ఎండోస్కోప్స్ వచ్చింది కానీ నాకు ఐడియా వచ్చింది ఈ సబ్జెక్ట్ అనేది బాగా డెవలప్ అయిపోతుంది ఒకటి. రెండోది మన దేశంకి చాలా ఇంపార్టెంట్ అని వచ్చింది. అప్పుడు నేను early, అంటే I was one of the early persons taking up ఎండోస్కోపిక్ సర్జరీ. అది నేను ఒకప్పుడు స్టేట్స్లో ఉన్నప్పుడు ఏదో వర్క్షాప్ ఇలా చేస్తున్నాం హార్వర్డ్లో. హార్వర్డ్ ప్రొఫెసర్ నాకు, మన టెక్నికల్ స్కిల్స్ మన ఇండియన్స్కి ఎక్కువ, ఎందుకంటే చాలా చేస్తుంటాం కాబట్టి బాగా డెవలప్ అయిపోతుంది అన్నమాట. అది నేను చూస్తున్నప్పుడు ఆ వర్క్షాప్ చూసి నాకు ఈ ఆఫర్డ్ ఏ జాబ్ ఇన్ హార్వర్డ్, యుఎస్ఎల్. ఇది ఎప్పుడు 1980s. అప్పటికే ఒక ₹1 కోటి నెలకి సాలరీ అంతా ఆఫర్ చేశారు. చేసి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ హార్వర్డ్ లో చాలా ప్రెస్టీజ్, చాలా పెద్ద. నేను రిఫ్యూజ్ చేసి నేను చెప్పాను, నేను ఐ వాంట్ టు గో బ్యాక్, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఐ వాంట్ టు డెవలప్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. అంటే అప్పుడు చాలా కోపడ్డాడు ఆయన. అసలు నీకు బుద్ధి ఉందా, అది అండర్ డెవలప్డ్ కంట్రీ. అప్పుడు ఇండియా ఇంకా డెవలప్మెంట్ చాలా తక్కువ, ఏం లేదు అసలు, నువ్వు ఇంత మంచి పొజిషన్, నీకు టాప్ ఇన్ ద వరల్డ్ అయిపోవచ్చు అని కొద్దిగా కోపడ్డాడు. నేను వెళ్ళిపోయాను. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక లెటర్ రాశాడు నాకు ఆ సేమ్ ప్రొఫెసర్, ఐఎమ్ గ్లాడ్ యూ వెంట్ బ్యాక్ టు ఇండియా, ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ ఇక్కడైతే వచ్చేది కాదు. తన స్టూడెంట్స్ ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారు ట్రైనింగ్కి. ఐఎమ్ సెండింగ్ మై స్టూడెంట్స్ టు యూ ఫర్ ట్రైనింగ్. అప్పుడు నేను రియలైజ్ చేశాను, అంటే చేసింది మనకి కరెక్టే. అప్పుడు అంటే
కోర్స్ అందరూ పేట్రియాటిక్ ఉంటారు, చేయాలి దేశానికి ఉంటారు, కానీ కొన్ని ఏరియాస్లో మనకి నీడ్ ఎక్కువ ఉంది, ఎస్పెషలీ దిస్ టైప్ ఆఫ్ ఏరియాస్లో వేర్ నేను దానికే ఎవరన్నా వెళ్ళిపోతున్నారు అమెరికాకి డాక్టర్స్ ఎస్పెషల్లీ అంటే ఐ ట్రై అండ్ టెల్ దెమ్ నువ్వు ఉండండి, యూ కమ్ బ్యాక్, యూ డెవలప్ హియర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మా కొత్త హాస్పిటల్లో అలాగా చాలా మంది డాక్టర్స్ని యూకే నుంచి యూఎస్ నుంచి తీసుకొస్తున్నాం. మంచి డాక్టర్స్, యంగ్ డాక్టర్స్ హు ఆర్ వెరీ గుడ్ చేసి దే ఆర్ డెవలపింగ్. వాళ్ళు డెవలప్డ్ కావటమే కాకుండా స్పెషాలిటీ డెవలప్ కాకుండా ఇక్కడ ఉన్న డాక్టర్స్కి ఒక ఇన్స్పిరేషన్ ఇలా చేయాలా అని. రీసెర్చ్ ల్యాబ్కి సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ జోన్ అంటమాట. ఇక్కడ రకరకాలైన ఇన్స్ట్రుమెంట్స్, చాలా హై ఎండ్ ఇన్స్ట్రుమెంట్స్, దీంతో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఉదాహరణంగా ఇది తీసుకోండి, అల్ట్రా సెంట్రిఫ్యూజ్ అంటాం. ఈ అల్ట్రా సెంట్రిఫ్యూజ్లో మనము బాడీలో ఉన్న సెల్స్ని డిఫరెంట్ పార్ట్స్ని సెపరేట్ చేయొచ్చు. అంటే ఒక సెల్లో, ఒక కణంలో మైటోకాండ్రియా అని ఉంటుంది, న్యూక్లియస్ అని ఉంటుంది, అవన్నీ కూడా మనం సెపరేట్ చేసి అవి స్టడీ చేయొచ్చు. ఇండివిజువల్ సెల్స్ అంటే చాలా హై ఎండ్ సెంట్రిఫ్యూజ్ మాట ఇది. ఇప్పుడు ఇది వచ్చిన దానివల్ల మనము చిన్న చిన్న కణాలు ఏముంటాయి, మైటోకాండ్రియా బాడీలో మిస్టేక్ ఏమైనా ఉంటాయి, అవి స్టడీ చేయొచ్చు అలాగా. అదేవిధంగా ఇక్కడ ఇది కూడా ఒక సెంట్రల్ సెపరేట్ టెంపరేచర్ కంట్రోల్ సెంట్రిఫ్యూజు. అదేవిధంగా హెచ్పిఎల్సి అని ఇక్కడ చూస్తున్నారు. ఈ హెచ్పిఎల్సిలో ఒక లిక్విడ్ కాలమ్ లాగా క్రియేట్ అయ్యి మనం కంప్లీట్గా ఒక లిక్విడ్లో ఏమేమి సబ్స్టెన్స్ ఉన్నాయంటే, ఇప్పుడు మాకు ఎలాగ ఉపయోగం అంటే చాలామంది నాటు మందులు వాడుతుంటారు. ఈ నాటు మందుల్లో కొన్ని చెడ్డ ఇది కూడా ఉంటాయన్నమాట, పాయిజనస్ సబ్స్టెన్స్ ఉంటాయి, కొన్ని కాంపౌండ్స్, కొన్ని మెటల్స్ ఉంటాయన్నమాట. ఈ ఒక నాటు మందులో ఏమేమి ఉన్నాయి, దేనివల్ల చెడ్డ జరగవచ్చు అని చూడడానికి దీనిలో ఈ నాటు మందు దీంట్లో పెడితే మనకు క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట హెచ్పిఎల్సిలో. దీని గురించి చాలా రీసెర్చ్ కూడా చేస్తాం మేము. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ చూస్తున్నారు. ఇది చూడడానికి చాలా చిన్న ఇన్స్ట్రుమెంట్ కానీ చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంటు. దీంతో మేము జీన్స్ మార్పిడి చేయొచ్చు. అంటే క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీ అని కొత్తగా వచ్చిందన్నమాట. క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీ తోటి మన బాడీలో ఉన్న జీన్స్ని మనము టైలర్ చేయొచ్చు. అంటే కొన్ని జీన్స్ తీసేయటము, కొన్ని ఎక్స్ట్రా పెట్టడం జరుగుతుందన్నమాట. ఇది టెక్నాలజీ వల్ల మేము ఇప్పుడు దీన్ని స్టడీ చేస్తున్నాం. క్యాన్సర్ పేషెంట్స్లో క్యాన్సర్ సెల్స్ జీన్స్ మార్చి దానికి ట్రీట్మెంట్ ఎలాగ ఇవ్వచ్చు, అంటే తొందరగా క్యాన్సర్ పోయేటట్టు చూడొచ్చు అన్నమాట. ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మనకి సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్లో ఉన్నాయన్నమాట ఇక్కడ మా దగ్గర. డాక్టర్ గారు, ఇంకోటి, చాలామంది మీలా మెరిట్ స్టూడెంట్స్ కూడా వైద్యం చదువుకున్న తర్వాత ఓ బెస్ట్ హాస్పిటల్లో ఉంటాం, లేకపోతే 4-5 హాస్పిటల్లో విజిటింగ్గా చేయడం, దాని ఎక్కువ డబ్బులు కూడా దాంట్లో సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు ఒక హాస్పిటల్ పెట్టుకోవడం ఇటువంటివి చేస్తుంటారు. కానీ మీరు ది ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇందులో పరిశోధనలు చేస్తారు, కొత్త ఇన్వెన్షన్స్ కనుక్కోవడానికి శ్రమపడటం, దీనికి అంతటికీ కూడా ఫస్ట్ మిమ్మల్ని అడిగాను, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో డ్రా చేశారు దీన్ని అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ హార్వర్డ్ ఆఫర్ చేసినప్పుడు కూడా దాన్ని తిరస్కరించి ఇక్కడికి రావటం, ఇవన్నీ చేశారు. దీనికి ఏంటి మిమ్మల్ని బాగా మోటివేట్ చేసింది? పుస్తకాలు చదవటమా, లేకుంటే ఇంకేదన్నా ఎవరి దగ్గర నుంచి అన్నా ఇది రావటమా, లేకపోతే తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం ఏంటి? ఈ ఇన్స్పిరేషన్ అనేది నాకు మెయిన్లీ మా ఫాదర్. ఆఫ్కోర్స్ పుస్తకాలు కూడా చదువుతుంటా ఎక్కువ నేను, కానీ మా ఫాదరు ప్రొఫెసర్ ఆఫ్ పెథాలజీ, చాలా సింపుల్ పర్సన్. ఆయన స్టేట్కి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా చేశారు. ఇన్ఫ్యాక్ట్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ డైరెక్టర్. ఆయన చాలా ప్రిన్సిపల్డ్ మనిషి, అస్సలు ఎంత ప్రిన్సిపల్డ్ అంటే ఒక మినిట్ కూడా డీవియేట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock ఆఫీస్కి వెళ్ళాలంటే 8:59కి ఉంటారు. అదేవిధంగా అసలు కొద్దిగా ఏదైనా డీవియేషన్ జరుగుతుందంటే ఒప్పుకున్నాను, అంత ప్రిన్సిపల్ ఉండేవాడు. మాకు కొన్ని సోషల్ వాల్యూస్ అప్బ్రింగింగ్స్లో కొన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తామాట అలా పేరెంట్స్ నుంచి. మా మదర్ కూడా అలాగే చాలా ఉండేది అన్నమాట, డివోటెడ్గా. ఫాదరు ఎప్పుడు చెప్పేవాళ్ళమాట, మీకు అంటే ఈ మనీ ఇంపార్టెంట్ కాదు, హౌ మచ్ యూ అచీవ్ ఇన్ సొసైటీ, వాట్ యూ గివ్ బ్యాక్ టు సొసైటీ ఇంపార్టెంట్ అనేది. చాలా ముందు నుంచి నువ్వు పేపర్స్ పబ్లిష్ చేయాలా, సైంటిఫిక్గా పైకి రావాలా. నేను ఒకప్పుడు నాకు గుర్తుంది, అప్పుడు నేను ప్రాక్టీస్ స్టార్ట్ 84లో గ్యాస్ట్రోఎంట్రాలజీ అయిపోయింది, పీజీఐలో వచ్చి నేను ఇక్కడ ప్రాక్టీస్ నిజామ్స్లో కొన్ని రోజులు పనిచేస్తాను, ప్రాక్టీస్లో చేసేవాడిని. ప్రాక్టీస్ చేస్తే మాకు బాగా బిజీగా పికప్. అప్పుడు చాలా మంది ఒక 4 ఉండేవాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజీ హైదరాబాద్కి అంతా, ఇప్పుడు 150 మంది ఉన్నారు. 4 చాలా ప్రాక్టీస్ పికప్ అయింది, బిజీగా ఉంది, చాలా వెరీ అంటే డూయింగ్ వెరీ వెల్ ఇన్ ప్రాక్టీస్. నేను ఐ వాజ్ హ్యాపీ. ఫాదర్ కూడా మరి నువ్వు మెకానిక్ అయ్యేవాడివి, ఇంత ప్రాక్టీస్ చేయని హ్యాపీగా ఉంటాడని అనుకుని ఒకరోజు సండే ఐ విల్ హ్యావ్ లంచ్ టుగెదర్. సండే లంచ్ చేస్తా ఉంటే నాకు మాటల్లో సడన్గా, అసలు నువ్వు ఏం అచీవ్ చేసావురా, అసలు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ,
నాట్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు. అరే నేను ఇంత చేశాను కదా, మెకానిక్ అనుకునే అతను నువ్వు మెడిసిన్ చేశాను, 17 గోల్డ్ మెడల్స్ చేశాను, మెడిసిన్ చేశాను, గ్యాస్ట్రోఎంట్రాలజీ చేశాను, ఇప్పుడు ఐఎమ్ బిజీ ప్రాక్టీషనర్. ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే అందరికి తెలిసి హైదరాబాద్లో వస్తున్నారు అంటే అవన్నీ చేసేసరి అన్నీ నీ కోసం చేసుకున్నావి అని చెప్పింది కరెక్ట్. నీ కోసం అంటే నువ్వు మెడల్స్ తెచ్చుకున్నావు అంటే నీ కోసం, యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఇప్పుడు ప్రాక్టీస్ చేసి డబ్బు సంపాదించి నీ కోసం చేసుకుంటున్నావు, నీకోసం సొసైటీకి ఏం చేశానని అడిగాను. వాట్ ఐ అంటే అప్పుడు నాకు ఆలోచన కరెక్ట్ అది. అంటే మనం ఇంత చేసిన తర్వాత వాట్ ఆర్ వి డూయింగ్ అంటే ఆయన చెప్పింది ఏమంటే పేపర్ పబ్లిష్ చేసావా, నువ్వు సొసైటీకి సైన్స్ నాలెడ్జ్ ఇచ్చావా, స్టూడెంట్స్కి టీచింగ్ చేసి వాళ్ళని పెద్దలు చేసావా, లేకపోతే హ్యావ్ యూ కాంట్రిబ్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ టు ద సొసైటీ, ఒక ఇన్స్టిట్యూట్ ఈ దిస్ విల్ హెల్ప్ సొసైటీ అని చేసావా. ఎన్ని సంవత్సరాలు కదా డాక్టర్ గారు? 19-20 years బ్యాక్. అదే నాకు అప్పుడు ఐ రియలైజ్, గొప్ప క్వశ్చన్ కదా రియలైజ్ చేసి అప్పుడు నేను కంప్లీట్ ట్రాక్ చేంజ్ చేశాను. ఐ స్టాప్ ప్రాక్టీస్, ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం, అందరం శాలరీస్లో ఉన్నాం ఇప్పుడు. అదేవిధంగా మెడికల్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ రీసెర్చ్ అండ్ సైన్స్. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ నుంచి 500 పేపర్స్ వచ్చాయి, 500 టాప్ పేపర్స్. ఎలాగుందంటే మా పేపర్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే చండీగఢ్ పీజీఐ సిఎంసి వెల్లూరు అన్నిటికన్నా కూడా టాప్ పేపర్స్. వీఆర్ రేటెడ్ యాజ్ ద #1 గ్యాస్ట్రో నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ, 1 in the world ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్ పబ్లిక్. అదేవిధంగా నేను ఒక మంచి టీం ఉంది ఇప్పుడు మాకు. అంటే మా సక్సెస్ నాదే కాదు, మా టీంది. మాకు ఒక 40 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు అందరూ. అంతా ఈచ్ పర్సన్ ఈజ్ టాప్ ఇన్ హిస్ ఫీల్డ్ వరల్డ్లో. ప్రతి మా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఎక్కడెక్కడ వరల్డ్ నుంచి ఆఫర్స్ వస్తాయి, టాక్స్ వస్తాయి అంటే స్టేజ్కి వచ్చేసారు. సైంటిస్ట్ వీ హ్యావ్ 30-40 బిగ్ సైంటిస్ట్ ఇన్ ఇన్స్టిట్యూట్ డూయింగ్ బేసిక్ సైన్సెస్. నేను ఎప్పుడు చెప్తాను మన ఇన్స్టిట్యూట్ నుంచి నోబెల్ ప్రైజ్ రావాలి ఒకరోజు. అలాగే పేపర్స్ పబ్లికేషన్ కానీ చేసి అది టీచింగ్ అకాడమిక్స్ ఇలా ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఇప్పుడు బాగా వీఆర్ నౌ రీచ్ ద ఫోర్ ఫ్రంట్ వేర్ వరల్డ్ సొసైటీస్ అందరూ రికగ్నైజ్ చేశారు. ఇండియాలో గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేది ఒక మేజర్ స్పెషాలిటీ, దీనికి మంచి ఇది ఫోకస్ ఉంది. ఫాదర్ ఎప్పుడన్నా దీన్ని మరి గుర్తు చేసి యు డన్ సంథింగ్ అని? ఫాదర్ చనిపోయి ఒక 5-6 years అయింది, కానీ అప్పుడు రికగ్నైజ్ చేశారు అన్నమాట. ఆయన చచ్చిపోయే ముందు హీ వాజ్ హ్యాపీ. ఫస్ట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ మీరు మొదలుపెట్టినప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఇటువంటి ఏమన్నా? చాలా వచ్చాయండి. అంటే అంటే మా ఫాదరు మంచి పొజిషన్స్లో చేశాడు, ప్రొఫెసర్ చేశారు, డైరెక్టర్ నిజాం చేశారు, కానీ అంత గవర్నమెంట్ సాలరీ ఎప్పుడు సంపాదించుకోలేదు. ఏదో అంత ప్రిన్సిపల్ మనిషి ఏం లేదు మాకు. బట్ వన్ గుడ్ థింగ్, మాకు ఎడ్యుకేషన్ ఇచ్చారు, మంచిది, వాల్యూస్ ఇచ్చారు. సో దానిపైన మేము బిల్టప్ ఆన్ దట్. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. మాకు చాలా మంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, డొనేషన్స్. ఇప్పుడు కూడా డొనేషన్స్ చాలా వస్తుంటాయి. మన ఒక ఫాల్స్ నోషన్ ఉంది మన దాంట్లో, ఏమంటే ఇండియాలో డొనేషన్స్ ఇవ్వరు, ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చారు. అది తప్పదు. చాలా కరెక్ట్గా మనం వెళ్తే బాగా వస్తాయి అన్నమాట. మేము అనుకున్నాం ఒక మంచి ఆడిటోరియం కట్టాలా స్టూడెంట్స్కి, 500 seated వరల్డ్ క్లాస్ అని. దానికి ఒక 10 కోట్లు అవుతుంది. అలాగా ఇమీడియట్గా డోనర్స్ వచ్చారు, 10 కోట్లు ఇచ్చారు. అఫ్కోర్స్ ఐ డోంట్ వాంట్ మెన్షన్ నేమ్స్, ఎందుకంటే ప్రైవేట్ కాబట్టి. అలాగే రీసెర్చ్ ల్యాబ్, స్టెమ్ సెల్ ల్యాబ్, వరల్డ్ బెస్ట్ స్టెమ్ సెల్ ల్యాబ్ కట్టాలా, అది ఇమీడియట్గా డోనర్ ఇచ్చారు, దానికి ఒక 10 కోట్లు స్టెమ్ సెల్. అలాగా మంచి హెల్ప్ చేసే ఉన్నారు ఇండియా. అంటే మంచి అంటే వాళ్ళకి ఈ డొనేషన్స్ ఇచ్చే వాళ్ళకి కూడా వీళ్ళు బాగా చేస్తున్నారు, సొసైటీకి హెల్ప్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటే చేస్తారు. అదేవిధంగా మేము ఒక రూరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇది ఒక 10 years క్రితం. ఇది అఫ్కోర్స్ ఆయన లేరు కాబట్టి చెప్పవచ్చు. పుల్లారెడ్డి స్వీట్స్ ఉంటుంది కదా, ఆయన ఒక ప్రాబ్లమ్ తోటి ఇచ్చారు, స్టమక్ క్యాన్సర్ తోటి. అది మేము క్యూర్ చేసాం. ఏం కావాలన్నా అంటే మాకు విలేజెస్లో ఫ్రీ సర్వీస్ చేయాలా, ఒక వ్యాన్లు అన్ని కొని చేయాలా, 3 కోట్లు కావాలంటే అప్పుడు ఇమీడియట్గా అప్పుడే ఇచ్చేసారు. ఇదే 15 years బ్యాక్. సో మేము ఈ వ్యాన్లు స్టార్ట్ చేసి విలేజెస్కి వెళ్తాము, ఫ్రీ సర్వీస్ చేయటం, అది జరిగింది. సో ఏదైనా మంచి పని చేయాలంటే డోనర్స్ చాలా మంది ఉన్నారు, మంచి డోనర్స్ ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు మమ్మల్ని. సో అది హెల్ప్ చేసింది. దానివల్ల మేము తక్కువ బ్యాంక్ లోన్స్ తోటి, ఈ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ డోనర్స్ హెల్ప్ తోటి ఈ ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేయగలం. స్టెప్ బై స్టెప్ వెళ్ళామన్నమాట. డాక్టర్ గారు, మీరు చేసిన పరిశోధనలో మీకు అత్యంత తృప్తినిచ్చిన పరిశోధన ఏంటి? నా స్పెషాలిటీ ఎండోస్కోపిక్ సర్జరీ. దీంట్లో చాలా కొత్త న్యూ టెక్నిక్స్, టెక్నాలజీ చేసాం. నేను సర్జన్
డాక్టర్ జీవీరావు గారితో కలిసి వి యాక్చువల్లీ ఇన్వెంటెడ్ ఎ న్యూ టైప్ ఆఫ్ సర్జరీ, దాన్ని నోట్స్ అంటారు అనమాట. అంటే ఎండోస్కోపీ ద్వారా బయట ఓపెన్ చేయకుండా స్టమక్ లో నుంచి హోల్ చేసి అపెండిక్స్ తీయటము, గాల్ బ్లాడర్ ఇవన్నీ వరల్డ్ లో ఫస్ట్ టైం చేసి చూపించాం. ఇది నోట్ సర్జరీ అని చాలా ఫేమస్ అయిపోయింది, అంతా అందరు చేస్తున్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కాంట్రిబ్యూషన్ టు మెడికల్ సైన్స్ అనొచ్చు అన్నమాట, నోట్ సర్జరీ. వండర్ఫుల్ డాక్టర్ గారు. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారితో లాస్ట్ 35 yearsగా అసోసియేట్ అయ్యి ఉన్నాను నేను. I know him as a person who has started, when he started his practice way back in 1984-85. I think ours is one of the longest association in clinical medicine, I can say anywhere in the world. Dr. Nageshwar Reddy Gar passion for gastroenterology is something unthinkable, unimaginable, and I really don't know to what extent it will go to see what gastroenterology is in the world today. Main 30 years back, it start chesinapudu everybody thought it is a absurd idea to combine medicine, training and research. But in the last 35 years, Dr. Nageshwar Reddy has shown that single-handedly, with the support of well-wishers, doctors who are like-minded doctors, we are all able to achieve something which nobody in the world are able to achieve. జెనెటిక్స్ లో కూడా మేము చాలా కాంట్రిబ్యూట్ చేస్తాం. నాకు ఇది ఎందుకు వచ్చిందంటే ఇంపార్టెన్స్, మనం జీన్స్ అనేవి మన ఇండియన్స్ లో కానీ, యూరోపియన్స్ లో కానీ, అమెరికా అంతా వేరే వేరేగా ఉంటాయి జీన్స్. మనం టెక్స్ట్ బుక్లు చదువుతుంది, స్టూడెంట్స్ కూడా టెక్స్ట్ బుక్ చదివి ఈ జీన్స్ అబ్నార్మల్ ఉంటే ఈ జబ్బు రావచ్చు అని అమెరికాలో చదివింది ఇక్కడ చేస్తుంటాం. అది కరెక్ట్ కాదని మనకు తెలుసు, కానీ ఎవరు దాని గురించి రీసెర్చ్ చేయలేదు. సో మేము అది స్టార్ట్ చేసాం. ఇండియన్ జీన్స్ ఎలాగ ఉన్నాయి అంటే, ఇండియన్ జెనెటిక్స్ ఫస్ట్ చేసింది మేము. ప్యాంక్రెటైటిస్ అనే జబ్బు మన సౌత్ ఇండియాలో ఎక్కువ. అందరూ అనుకునే వాళ్ళు అదేదో ఈ కసావా ఫ్రూట్ అని తినటం వల్ల దాని వల్ల వస్తుందని అంత బ్లేమ్ చేసేవాళ్ళు వెస్టర్న్ ఇండియన్ డైట్ వల్ల. సో మేము చూస్తే అది కాదు, ఇది ఏదో జీన్ ఫాల్ట్ అని చెప్పి మా పేషెంట్స్ తోటి జీన్ స్టడీ చేసి ఫర్ ద ఫస్ట్ టైం వీ ప్రూవ్ దట్ ప్యాంక్రెటైటిస్ ఇస్ బికాస్ ఆఫ్ జెనెటిక్ డిఫెక్ట్. SPINK1 జీన్ అని అవుతుంది అనమాట అబ్నార్మల్. అది అబ్నార్మల్ ఉంటే ప్యాంక్రెటైటిస్ వస్తుంది. సో మనం కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు, కౌన్సిలింగ్ చేయొచ్చు, ఎవరికి రాకుండా చూడొచ్చు, అవన్నీ చేయొచ్చు. దాని బెనిఫిట్స్ కూడా వేరే ఉంటాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఫస్ట్ టైం ఏ మేజర్ ఇండియన్ డిజీజ్ డిస్కవర్డ్ విత్ ఎ జెనెటిక్ కాజ్ అనమాట. అది చాలా పెద్ద పబ్లికేషన్ అయ్యి అది న్యూస్ లో కూడా చాలా వచ్చేసింది. అంతా పెద్ద పెద్ద న్యూస్, CNN, BBC అంతా కూడా కవర్ చేశారు. దాని తర్వాత ప్రతి డిజీజ్ స్టడీ చేస్తా ఉన్నాం. అంటే మాది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజీజ్ కాబట్టి దాని ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చాలా మందికి పాపులేషన్ కి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఎక్కువ లావు లేకపోయినా కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. వెస్టర్న్ కంట్రీస్ లో లేదు. అది ఎందుకు వచ్చింది అది కూడా చూస్తే మనకి జెనెటిక్ అంటే మన యాన్సెస్ట్రీ నుంచి జెనెటిక్ డిఫెక్ట్ అవుతుంది, ఎవల్యూషన్ లో వచ్చింది మనకి. ఆ జెనెటిక్ డిఫెక్ట్ వల్ల వస్తాం. అదేవిధంగా క్యాన్సర్స్, మనకి వేరే టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. దీంట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఏమంటే, ఈ వెస్టర్న్ కంట్రీస్ లో కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగులో పాలిప్ అని వస్తుంది. పాలిప్ నుంచి క్యాన్సర్ అయిపోతుంది. అది అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 50 years 30 to 40% ఆఫ్ పీపుల్ హ్యావ్ పాలిప్స్. 30-40%. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కోలన్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టారు. మీకు 50 years కన్నా ఎక్కువ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొలనోస్కోపీ చేయించుకోవాలి. చేయించుకుంటే ఆ కొలనోస్కోపీలో పాలిప్ కనపడుతుంది, తీసేస్తారు. అప్పుడు క్యాన్సర్ ప్రివెంట్ అవుతుంది. దీనివల్ల కోలన్ క్యాన్సర్ తగ్గిపోయింది అక్కడ. వాళ్ళు ఇది ఇంకా ఆస్ట్రేలియాలో ఒక పేషెంట్ వెళ్ళి ఆఫ్టర్ 50 years నార్మల్ పర్సన్ ఈ కొలనోస్కోపీ చేయకపోతే ఫైన్ కట్టాలి $500 ఎవ్రీ ఇయర్. సో అప్పుడు సొసైటీస్, నేను వరల్డ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సొసైటీస్ అరే ఇండియాలో ఎందుకు చేయటం లేదు ఇది. సో మేము చేసామంటే స్టడీ చేస్తాము. స్టడీ చేస్తే అసలు ఇండియాలో పాలిప్స్ అనేవి లేవు, అసలు పాలిప్స్ అనేవి లేవు. మేము ఊర్లోకి వెళ్ళి సిటీస్లో కానీ ఊర్లో కానీ చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసి thousands ఆఫ్ కొలనోస్కోపీస్ చేస్తే ఒక 1000 మందిలో ఒక చిన్న పాలిప్ ఉండొచ్చు. సో ఈ పాలిప్ సీక్వెన్స్ లో వెళ్ళటం లేదు. ఎందుకు ఇలాగ అవుతుందని జెనెటిక్ స్టడీస్ చేసాము, జీన్స్ అన్ని స్టడీ చేసాము. జీన్స్ స్టడీ చేస్తే మన జీన్స్ ఎలాగంటే పాలిప్ కాకుండా బైపాస్ చేసి డైరెక్ట్ గా క్యాన్సర్ వచ్చేస్తాం. సో ఈ కొలనోస్కోపీ స్క్రీనింగ్ చేసి కనుక్కోలేము దీన్ని. సో మనకి కొలనోస్కోపీ స్క్రీనింగ్ పెడితే వీ విల్ వేస్ట్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్, కానీ దానివల్ల బెనిఫిట్ ఉండదు. సో వీ గేవ్ వైట్ పేపర్ టు ది గవర్నమెంట్, డోంట్ అన్నెసరీ ఇది వేస్ట్ మనకి. ఇది చాలా అప్రిషియేట్ చేశారు వేరే దేశంలో. ఎందుకంటే మనీ సేవ్ అయింది, మనకి ఒక తెలిసింది ఈ జెనెటిక్ స్టడీస్ వల్ల మనకి వేరే పాత్ ఉందని తెలిసిపోయింది. ఈ ప్రాక్టికల్ అప్లికేషన్. సో ఎందుకు చెప్తున్నాను నేను, మీరు చేసే రీసెర్చ్ అంతా కూడా వీఆర్ డూయింగ్ ట్రాన్స్లేషనల్ రీసెర్చ్. ఓకే, అంటే ఊరికి రీసెర్చ్ చేసి డిస్కవర్ చేయకుండా ఆ రీసెర్చ్ ని ఇమీడియట్ గా మెడికల్ క్లినికల్ యూస్ కి
అలవాటు చేయండి. దీని ట్రాన్స్లేషన్ ఫలానా డిసీజ్ దాని జెన్సిస్లోకి వెళ్ళటం. జెనిసిస్కి వెళ్ళటము, అది ఎలాగ ఉపయోగం వస్తుంది, ప్రాక్టికల్గా ఎలాగ ఉపయోగించాలా. ఇప్పుడు కొలనోస్కోపీ ఈ ఏజ్కి అందరికి అవసరం లేదు, కొంతమందికి చేయాలా అని ఒపీనియన్. దానివల్ల ప్రాక్టికల్గా సొసైటీకి సేవ్ చేయటం డబ్బు, అదేవిధంగా మన యాంగ్జైటీ లెవెల్ పీపుల్ ఉండకుండా ఉంటుంది అన్నమాట. శరీర ధర్మశాస్త్రం గురించి జీరో నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు వచ్చి మీరు ఈ ఫుడ్ తినండి, ఆ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినండి, ఒకళ్ళు కీటో డైట్ అంటారు, ఒకళ్ళు నూనెలు తాగమంటున్నాడు, ఒకళ్ళు మాంసం తినేసేయచ్చు అంటున్నాడు, ఇంకోటి కొర్రలు ఏదో ఉలవలు తినమంటున్నారు, ఇవన్నీ తినమంటున్నారు. ఏమిటి అసలు వాట్ ఈస్ ద బ్యాలెన్స్ డైట్? అసలు సమతుల ఆహారం అనేది ఏమిటి? కీటో డయట్ తీసుకోండి. కీటో డయట్ అంటే మీట్ బేస్డ్ డయట్ ఎక్కువ, అఫ్కోర్స్ వెజిటబుల్ కీటో కూడా ఉన్నాయి, మీట్ బేస్డ్ ఎక్కువ. ఈ డయట్స్ వల్ల ఏమవుతుందంటే బాడీలో అన్యాచురల్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. మన బాడీ ఈజ్ యూస్ టు పర్టికులర్ డయట్ ఫర్ మెనీ ఇయర్స్. సడన్గా మనం చేంజ్ చేసి కొత్త డయట్ పెడితే ఈ బాడీలో ఉన్న సిస్టమ్ యూస్ కావు.